జూలై 20-21వ తేదీల్లో హైదరాబాద్లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ జట్టి కుసుమకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మెట్రో టీవీతో మాట్లాడారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా కమ్మ కులానికి చెందిన అధిరథ మహారథులు హాజరవుతున్నారన్నారు. రాజకీయ రంగం, పారిశ్రామిక రంగం, సినీ రంగం, ఐటీ రంగం, సామాజిక సేవా రంగం లాంటి ఎన్నో రంగాల్లో పేరు ప్రఖ్యాతిగాంచిన ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొనున్నారని తెలిపారు. ఈ ప్రపంచ కమ్మ మహాసభలో విదేశాల్లో ఉన్న కమ్మవారికి ప్రత్యేక స్థానం కేటాయించడం జరిగిందని, ఈ సమావేశానికి హాజరయ్యే వారికి ప్రత్యేక ఆహ్వానంతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేకంగా వాహన సదుపాయం కూడా కల్పించే సౌకర్యం ఉందని తెలిపారు. సమావేశానికి హాజరు కావాలనుకునే వారు తప్పనిసరిగా తమ సభ్యులు జట్టి గురుమూర్తి ఫోన్ నంబర్ 9459773888 కు సంప్రదించాలని కోరారు. అలాగే నేమ్, సర్నేమ్, ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ కంట్రీ, ప్రెజెంట్ సిటీ, వాట్సాప్ నంబర్, కాంటాక్ట్ నంబర్, ప్రొఫెషన్ వంటి వివరాలను పూర్తి చేసి పంపిస్తే వారికి ప్రత్యేక ఆహ్వానం, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుగా ప్రత్యేక పాసులు, వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. మనతో పాటు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ ఫౌండర్ జట్టి కుసుమకుమార్ గారు ఉన్నారు. ప్రపంచ జాతీయ కమ్మ సంఘం నిర్వహణ ఏర్పాటు చేస్తున్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. అంతర్జాతీయ కమ్మ సదస్సుకు ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ఈ రోజుల్లో ప్రపంచమంతా ఒక గ్రామం కింద మారిపోయింది. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎల్లలు అనేది అంతకుముందు సరిహద్దులు అనేది దేశాల సరిహద్దులు కానీ రాష్ట్రాల సరిహద్దులు కానీ ఉండేవి. ఇప్పుడు అంతా ప్రపంచమంతా ఒక గ్రామంగా మారిన ఈ యొక్క పరిస్థితుల్లో మా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా దాదాపు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. దాంట్లో కమ్మ ఇది ఒక కేజీఎఫ్ అనేది కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని మేము స్థాపించడం జరిగింది. ఇది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్. కమ్మ సంఘాలు, కమ్మ సమాఖ్యలు వాటన్నిటికీ ఒక గొడుగు కిందకి తీసుకురావాలి. కమ్మ సామాజిక వర్గానికి ఒక వేదిక, ప్రపంచ స్థాయి వేదిక ఒకటి అవసరము అని భావించి కొందరు ఇంపార్టెంట్ ప్రముఖులతో కొందరు సంప్రదించిన తర్వాత ఈ యొక్క కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ని మేము స్థాపించడం జరిగింది. దీనిలో భాగంగా జూలై 20-21 2 రోజులు మొట్టమొదటి ప్రపంచ కమ్మ సదస్సుని హైదరాబాద్ యొక్క ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 20-21 2 రోజులు మేము ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో భాగంగా దాదాపు 1200 మందిని ఆహ్వానం మేరకు ప్రపంచంలో కమ్మ సామాజిక వర్గం 2,10,00,000 మంది ఉంటారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల్లో చాలా గణనీయంగా ఉంటారు. దాంతోపాటు ఒరిస్సా, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర దేశవ్యాప్తంగా వ్యాపించి ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికాలో కూడా దాదాపు అమెరికాకి ఇక్కడ నుంచి వెళ్ళిన తెలుగు వాళ్ళలో మెజారిటీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అక్కడ చాలా ప్రముఖ స్థానాల్లో ఉండటం జరిగింది. అటువంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ని, ప్రముఖులని పిలిపించేసేసి కమ్మ సామాజిక వర్గానికి ఏం చేయాలి, ఈ యొక్క వేదిక ద్వారా కమ్మ సామాజిక వర్గం అనగానే అందరూ ధనవంతులు, అందరూ గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళే కాకుండా కమ్మ సామాజిక వర్గంలో కింద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. విద్యార్థులకు ఎటువంటి తోడ్పాటు అందించాలి, పారిశ్రామికవేత్తలకి, చిన్న స్టార్టప్ కంపెనీస్కి ఎలా తోడ్పాటు అందించాలి అనే కొన్ని అంశాల మీద మేము ఇక్కడ 2 రోజులు సదస్సు ఏర్పాటు చేసుకుంటున్నాం. సార్, ఈ సదస్సుకి ఎన్ని దేశాల నుంచి వస్తుందో, దానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇది దాదాపు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, మిడిల్ ఈస్టు, గల్ఫ్ కంట్రీసు, అలా దాదాపు ఒక 45 దేశాల నుంచి ఇప్పటికీ ప్రతినిధులు మేము ఆహ్వానం పంపిస్తున్న ప్రతినిధులందరూ వారి యొక్క సంసిద్ధతని వ్యక్తం చేయడం జరిగింది. కర్ణాటక నుంచి ఒక 150 మంది, తమిళనాడు నుంచి ఒక 200 మంది, ఆంధ్ర నుంచి ఒక 200 మంది, తెలంగాణ, హైదరాబాద్ నుంచి ఒక 300 మంది, ఇలా కాకుండా ఇంటర్నేషనల్గా ఒక 500 మంది, మొత్తం కలిపి 1200 మందిని మేము ఆహ్వానం మేరకు చేస్తున్నాం. 2 రోజులు సమావేశాలు అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. దానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అలాగే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానిస్తున్నాం. అంటే మా సామాజిక వర్గం చాలా రంగాల్లో ముందంజ ఉండటం జరిగింది. కానీ కొన్ని పరిణామాల వల్ల మొన్నటి వరకు ఆ పక్క రాష్ట్రంలో, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు అక్కడేమో ప్రత్యక్ష దాడులు జరిగినాయి మా వాళ్ళ మీద. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పరోక్ష దాడులు జరిగినాయి. ప్రతి ఒక్క దానిని మా వాళ్ళని కించపరుస్తూ, మా మీద వేరే సామాజిక వర్గాలకి ఈర్ష్యా ద్వేషాలు పెంచేటట్టుగా కొందరు పాలకులు పనికట్టుకొని పనిచేశారు. దాన్ని దూరం చేసి కమ్మ సామాజిక వర్గం సమాజానికి ఏం చేసింది అనేది చెప్పదలుచుకున్నాం మేము. ఉదాహరణకి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలే కాకుండా
తెలంగాణలో ఉన్న ఖమ్మం, నల్గొండ, పార్ట్ ఆఫ్ వరంగల్, పార్ట్ ఆఫ్ మహబూబ్నగర్ జిల్లాలకు కూడా తాగునీరు, సాగునీరు అందిస్తున్న నాగార్జునసాగర్ డ్యామ్ కట్టడానికి కారణము ముత్యాల రాజా గారు, రాజా వాసిరెడ్డి రామగోపాల మహేశ్వర ప్రసాద్ గారి యొక్క చొరవతోటే నాగార్జునసాగర్ డ్యామ్ అంటూ అక్కడ చేయటం జరిగింది. అది ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడున్న యువతకు కావచ్చు, చాలామందికి తెలియని విషయాలు. అంటే నాగార్జునసాగర్ డ్యామ్ కట్టడానికి కారణమైన మా యొక్క రామగోపాల ముత్యాల రాజా గారిని కూడా స్మరించుకుంటూ, వారిని మళ్ళీ గౌరవించుకుంటూ, సమాజానికి మేమేం చేశాము అనేది చెప్తూ, సమాజానికి ఇంకా ముందు ఏం చేయాలి, దాని సమాజంతో పాటు మానవ సేవే మాధవ సేవ అనేది నేను బలంగా నమ్మే అంశం. అలాగే మా వాళ్ళలో ఉన్న అట్టడుగులో ఉన్న వాళ్ళని పైకి తీసుకొస్తూ కూడా సమాజానికి ఏం చేయాలి, సమాజానికి కమ్మ సమాజ వర్గం ఆల్రెడీ ఏమేం చేసింది, ముందు ఏమేం చేస్తుంది అనేది చెప్పదలుచుకున్నాము ఈ యొక్క సమావేశం ద్వారా ప్రపంచానికి. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్లో వచ్చే నెల 21, 22 నిర్వహిస్తున్నామని చెప్పి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అధ్యక్షులు జట్టి కుసుమకుమార్ గారు చెప్పారు. కెమెరామెన్ శ్రీకాంత్, సాగర్, హైదరాబాద్.